ఆయన మనిషిగారు ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు. మనిషిగారు, త్రైలింగ స్వామి వంటి మహనీయులు ఈ దేశంలో గుర్తింపు లేక కాశీ వెళ్ళిపోయారని వ్రాశారు. అటువంటి మహనీయులకు మన దేశం నుండి విదేశాలకు వెళ్తున్న నేటి శాస్త్రజ్ఞులకు భేదం ఏంటి అని అడుగుతున్నారు. అంటే మహాత్ములు అక్కడ వాళ్ళని సేవించుకోవాలని వాళ్ళు, లేకపోతే ఎక్కడ వాళ్ళని సేవించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి శ్రేయస్సు చేకూర్చడం కోసం వెళ్తూ ఉంటారు. శ్రీపాదులు వీళ్ళందరూ మనకి ఆంధ్రదేశంలో పుట్టిన ఆయన మళ్ళీ వేరే ఇటు కన్నడ కానీ తర్వాత మహారాష్ట్ర వైపంతా తిరగటం. అట్లాగే మహనీయులందరూ అట్లా వెళ్ళిపోయారని రాస్తారు. అటువంటి మహనీయులకు మన దేశం నుండి విదేశాలకు వెళ్తున్నటువంటి నేటి శాస్త్రజ్ఞులకు భేదం ఏంటి అని దానికి మాస్టర్ చెప్తున్నారు. ఇటు పూర్ణుడైన సద్గురువును, అటు విశ్వకర్త భర్త అయిన పరమాత్మను సక్రమంగా సేవించి పరమార్థం సాధించుకునే వారిని ఉద్ధరించడానికే శ్రీ దత్తాత్రేయ స్వామి మహనీయుల రూపాల్లో అవతరిస్తాడు. ఇటు పూర్ణుడైన సద్గురువును, అటు విశ్వకర్త భర్త అయిన పరమాత్మను సక్రమంగా సేవించి పరమార్థం సాధించుకునే వారిని ఉద్ధరించడానికే శ్రీ దత్తాత్రేయ స్వామి మహనీయుల రూపాలలో అవతరిస్తాడు. ఎక్కడ ఈ సత్సాంప్రదాయం తెలియక మహనీయుల సాన్నిధ్యాన్ని సార్థకం చేసుకునే వారు ఉండరో ఆ ప్రాంతం విడిచి ఈ సత్సాంప్రదాయం తెలిసి వినియోగించుకునే వారుండే ఆ ప్రాంతాలకు వెళ్తారు. మహనీయులు ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి సంపాదించుకోవడానికి. వాళ్ళు అక్కడ వాళ్ళని గుర్తించి సేవించుకునేవాడు లేరు కనుక ఎక్కడైతే ఈ సాంప్రదాయం తెలిసి వాళ్ళని సేవించుకొని శ్రేయస్సు పొందాలని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ మహనీయులు అక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్తారు. ఈ సాంప్రదాయాన్ని వారే తెలుపుకుంటే అది మందబుద్ధులు ఆత్మస్థుతిగా తలుస్తారు కానీ అర్థం చేసుకోరు. బాగా నన్నే పూజించు అన్నారనుకోండి, ఆయన చూడండి ఆయనే పూజించుకోండి, అందుకని స్తంభాన్ని పూజించమని మనకి బాబా చెప్పింది కూడా. అందుకని పోనీ వీళ్ళకి సాంప్రదాయం తెలియదు, మన ఆయన చెప్పి చేయించుకోవచ్చు కదా అని అడగచ్చు. దానికి మాస్టర్ అంటున్నారు, ఈ సాంప్రదాయాన్ని వారే తెలుపుకుంటే, అంటే దీని గురించి వాళ్ళే తెలుపుకుంటే మందబుద్ధులు ఏం చేస్తారంటే అది ఆత్మస్థుతిగా తలుస్తారు కానీ అర్థం చేసుకోరు. ఈ కారణంగానే మన రాష్ట్రంలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి ఆ సాంప్రదాయం అమలులో ఉన్న మహారాష్ట్రానికి వెళ్ళారు. ముత్తస్వామి మనకి ఆంధ్రదేశానికి పుట్టారని మాస్టర్ చెప్పే వరకు తెలియదు. ఈ కారణంగా మన రాష్ట్రంలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి ఆ సాంప్రదాయం అమలులో ఉన్న మహారాష్ట్రానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు గురువులు ఎక్కువగా సేవిస్తారు. అందుకే దత్తస్వామి ఎక్కువగా అక్కడే అవతరించింది. మహనీయులు ఎక్కువ లోకహితం చేయగలందుకు వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇక్కడి నుంచి అక్కడికి అంటే వాళ్ళు లోకహితం కోసం. వైజ్ఞానిక శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది స్వలాభం కోసం వెళ్తున్నారు, అది తేడా. వీళ్ళేమో వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్తారు. ఈ మనవాళ్ళు అనుకునే తెలివితేటలు ఉన్నటువంటి ఈ శాస్త్రజ్ఞుడు వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తారంటే స్వలాభం కోసం. అక్కడికి వెళ్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే అక్కడ అడ్వాన్స్మెంట్ ఉంటుంది, అక్కడ గుర్తింపు తర్వాత సంపాదించడానికి అవకాశం ఉంటుందని వెళ్తారు తప్పించి ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళారు. మహనీయులు మాత్రమే అట్లా, ఆయన అవతరించిందే మనల్ని ఉద్ధరించడానికి. అందుకని ఎక్కడ తెలిసి అట్లా చేసుకుంటారో దానికోసం మహనీయులు ఎక్కువ లోకహితం చేయగలందులకే వెళ్తారు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.